పెట్టమనండి ఎగ్జాల్టీగా. జగన్ నెక్స్ట్ సీఎం జగన్ అవుతాడు. అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తారు? అంతే అండి, అభిమానం అండి. ప్రజల్లో వ్యతిరేకత రావట్లేదు కదా. ఎందుకు రాలేదండి? 99 రూపాయలు క్వార్టర్ మంది అన్నానండి. ఆ తాయినోడు ఎవడు బతకలేదు ఏపీలో. ఎవడు బతకలే. నా కళ్ళ ముందు మా వాళ్ళు 3 చచ్చిపోయిండ్రు ఆ చీప్ మందాగి. ఈ రోజు మ్యాసంలోసి వచ్చి 200 రూపాయలు. అదే జగన్ ప్రభుత్వంలో అదే రేట్ ఉన్నది కాదండి. మరి జగన్ పాదయాత్ర చేస్తాడా? మరి పాదయాత్ర కన్ఫర్మ్ చేస్తాడు. నెక్స్ట్ కూడా జగన్ సీఎం కాకుండా ఇప్పుడు అడగండి ఎప్పుడు చేస్తాడంట పాదయాత్ర? పథకాలు అయితే చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాకైతే ఏం అందలేదండి. ఏం అప్లై కూడా చేయలేదు, మాకేం రాలేదు. పాదయాత్ర ఎప్పుడు చేస్తారు? పాదయాత్ర చేస్తాడండి. ఇప్పుడు ఆల్రెడీ పులివిందల్లో చేస్తున్నాడు. చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు 2.0 చూపిస్తాడంట కదా. పథకం ఒక్కటి కూడా నచ్చలేదు అసలు. ఏమి ఇచ్చిండండి? బస్ ఫీ అన్నాడు ఆడవాళ్ళకి. ఇప్పుడు దాకా ఏం బస్ ఇచ్చిండండి? గ్యాస్ సిలిండర్ ఫీ అన్నాడు. ఏమి ఇచ్చిండంటే అమ్మఒడి అన్నాడు. నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. ఏమి వచ్చినాయి? రోడ్లు పైన వేయించిండు. అంతే 2 అంగుళాలు 2 అంగుళాలు వేయించిండండి రోడ్లు. ఇప్పుడు దాకా గుంతలు ఉన్నాయి. వేసిండండి. మరి అంత దారుణం ఏందండి? 9 నెలలు అయిపోయింది. ప్రతి ఒక్కరు మాట్లాడటమే జగన్ గురించి. ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా చెప్పండి. 2024 మేలో ఎలక్షన్ అయిపోయింది. 2024 మేలో ఎలక్షన్ అయిపోయింది. 2025 మార్చ్ ఇప్పటికి ఒక పథకంలో వచ్చిందా? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఫామ్ అయింది. ఇంకా ప్రభుత్వం ఫామ్ కాలే. వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ లో వాళ్ళు కొంత సమయం ఇవ్వాలి కదా వాళ్ళకి, అంటే సెటిల్ అవ్వడానికి. జగన్ గారు సీఎం అయినా కూడా ప్రజలకు చేరుకుంటే ఏమేం చేయొచ్చు. రిజల్ట్స్ వచ్చి 2024 మేలో రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రోజు 2025 మార్చి ఇప్పటికీ ఇంకా సార్ ఒక చిన్న లాజిక్ చెప్తున్నా. ఒక గుడి దగ్గర అడుక్కునే ఉంటాడు, డైలీ 10 రూపాయలు ఇస్తాం. ఒక రోజు ఇవ్వం. డైలీ మనల్ని చల్లగా ఉండాలనుకునే వాడే ఆ రోజు 10 రూపాయలు ఇవ్వకపోతే తిడతాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని లక్షల ఇల్లు ఇచ్చినాడు.